హాయ్ హలో ఇవాళ ఎవరున్నారు మనతో పాటు చెప్పండి చూద్దాం అని ఒక షార్ట్ పెట్టంగానే అందరూ ఖచ్చితంగా గెస్ట్ చేసి పెట్టేశారు. ఎలా అని కనుక్కున్నారు? అసలు మేమిద్దరం మాట్లాడుకుంటాం, మేమిద్దరం ఒక చోట కలుస్తాం అని మీరు అందరూ ఎలా అనుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా సుజాత గోపరాజు ఆవిడే అలా వస్తుందని అలా చెప్పేసి. ఎలా చెప్పగలిగారు? నాకు అర్థం కాలేదు. నిజంగా మన ఫాలోవర్స్ ఎంత గొప్పవాళ్ళు ఎంత అంటే. కంబైన్డ్ గా చూస్తారు, ఇట్లా వెంటనే గెస్ట్ చేస్తారు మా అనుకోలేదు. మనసులో ఏముందో మీరు గుర్తుపట్టేశారు. అది గుర్తుపట్టి గొప్ప విషయం ఇక్కడ. అది ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఎంతో మంది ఉన్నారు, తెల్లారితే చాలా మందితో మాట్లాడుతుంటాం. కానీ నేనే వస్తానని చాలా మంది కామెంట్లు చూసి పెట్టారు, చూసారా? నిజంగా భలే ఆశ్చర్యంగా అనిపించింది. అంతే కదా, చాలా మంది యూట్యూబర్స్తో మాట్లాడుతుంటాము, కలుస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. కానీ నేను షార్ట్ పెట్టగానే నేను సుజాత గారే కలుస్తామని చెప్పి మీ అందరికి ఎలా తెలిసిందంటే, నేను ఎప్పుడు చెప్తాను కదా, నా మనసుకు దగ్గరగా ఉంటారు, పొద్దున్న లేచిన కాడి నుంచి మాతో పాటు మీరు కూడా ఫాలో అవుతారు కాబట్టి మీరు ఇంత బాగా పెట్టగలిగారు అనుకున్నాను. ఇంకొక గొప్ప విషయం ఏంటో చెప్పనా, ఆవిడ ఏం డ్రింక్ ఇస్తారని అంటే కూడా దాని గురించి కూడా కామెంట్లు పెట్టేశారు. నిజంగానే చాలా మంది పెట్టారండి. కొబ్బరి నీళ్ళు అన్నారు, మజ్జిగ అన్నారు. రాగానే ఆవిడ ఒక కొబ్బరి నీళ్ళే ఇచ్చారు. ఇప్పుడే అది మాట్లాడుకొని చాలా నవ్వుకున్నాం. మన వాళ్ళే భలే గెస్ చేసేస్తారండి, మన మనసులో ఏముందో వాళ్ళకి తెలిసిపోతుందని. మేము ఇప్పుడు అదే చెప్పుకుని నవ్వుకుంటూ ఉన్నాం. నిజంగా మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ మనం ఈ సోషల్ మీడియాలో తెల్లారు లేచి ఒకరినొకరు మొహాలు చూసుకోకపోయినా సరే చక్కగా మంచి కామెంట్లు పెట్టుకుంటాం, చూసారా? మన బంధువుల కంటే సొంత వాళ్ళ కంటే కూడా అంత దగ్గర అయిపోయారనమాట. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు. ఇన్ని రోజులుగా చూస్తున్నారు కదా, నిజంగా మన ఫాలోవర్స్ అంత గొప్పవాళ్ళు ఎవ్వరూ ఉంటారండి. నిజంగా ఇప్పుడు అదే మాట్లాడుకుని మేము నవ్వుకుంటున్నాం. ఎందుకనంటే మామూలుగా జనరల్గా ఈ చిన్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు కూడా రోజు ఒకే వీడియోలు చూస్తుంటే బోర్ అనిపిస్తుంది. మీ బ్రెయిన్కి పదును పెట్టి మీరు మా దాంట్లో పాల్గొనాలి, మీరు కూడా మాతో పాటు ఉన్నట్టుగా ఉండాలి అని చెప్పి నేనేం డ్రింక్ ఇస్తున్నాను, నేనేం చేస్తాను, నేనేం గిఫ్ట్ ఇస్తానంటే మొత్తం యాజ్ టీజ్గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను నా మనసులోదంతా మీరు చెప్తుంటారు. మీ మనసులో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ నేను మీ రూపంలో నేను చేస్తుంటాను. మామూలుగా మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఏమి ఇస్తామనేది మన అందరికీ తెలిసిన విషయం, అందరి ఇళ్లలో జరిగేదే. అయినా సరే మనం ఇస్తామనుకున్నది మీరు చెప్పేశారనుకోండి, మీ మాటల్లో విన్నామంటే మాకు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. అదే జరిగింది ఈ రోజున. ఆవిడని కలవడం ఒక సంతోషం అయితే, మీరు చెప్పిన కామెంట్లు నిజంగా ఎంత సంతోషాన్ని కలిగించాయో. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఎలా అయినా గిరిజ గారిని కలవాలని. ఆవిడ రమ్మంటారు, పిలుస్తారు, ఫోన్లో మాట్లాడుకుంటాం, కానీ ఎందుకో సమయం కుదరట్లేదు. ఈ రోజున అనుకోకుండా సడన్గా కలవడం జరిగింది. అలాగే ఈవిడ కలవడానికి వచ్చినప్పుడు ఎదురుగుండగా ఇక్కడ అమ్మవారి గుడి ఉంటే అక్కడికి వెళ్ళాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏంటి ఇన్ని రోజుల నుంచి అనుకున్నా సరే కలవలేకపోయాము, ఈ రోజు ఏంటి సడన్గా ఇలా కలిసామని భలే సంతోషంగా అనిపించింది. దాంతోపాటు మీ కామెంట్లు కూడా సూపర్ అదరగొట్టేశారు. ఇంకా లాస్ట్ వరకు వీడియో చూడండి, మీరు చెప్పిన మాటలే కరెక్ట్ అవుతాయి. మీ అందరికీ నేను మీకు కూడా స్పెషల్ గిఫ్ట్ సుజాత గారికి నేను ఏది ఇస్తానో అది కంపల్సరీగా ఇస్తాను అని చెప్పాను కదా, మీకు పంపిస్తాను అని. ఖచ్చితంగా మీ అందరు గెస్ట్ చేసింది. ఎందుకంటే నేను ఏ గిఫ్ట్ ఇస్తానో చెప్తున్నాను, నేను ఏది ఇస్తానో చెప్తున్నాను. అంటే మన దగ్గరగా మన అక్క చెల్లెళ్ళకో అన్నదమ్ములకో మన మనస్తత్వాలు ఏంటో తెలుస్తాయి, మన ఇంట్లో మనతో పాటు పుట్టిన వాళ్ళకి. కానీ మీరందరూ మేమిద్దరం ఏ మనస్తత్వాలతో ఉంటామో, మేమిద్దరం ఎక్కడెక్కడ కలుస్తామో, మేమిద్దరం ఎక్కడ కలుస్తామో మీరు చెప్పగలుగుతున్నారు అంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు. ఏమంటారు సుజాత గారు? మా మనసులో ఉన్నది కూడా మీకు తెలిసిపోతుందనంటే అంటే అంత ఆప్యాయంగా ఉన్నాం మనం. ఎందుకంటే రోజు చూస్తున్నారు, మేము చెప్పే విషయాలన్నీ మీరు వింటున్నారు, మా మనస్తత్వాలు ఏంటో మీకు తెలిసిపోతున్నాయి. కాబట్టి మీరు గెస్ చేసింది కూడా చాలా చాలా కరెక్ట్, 100కి 100% కరెక్ట్. నిజంగా భలే అనిపించింది. మన వాళ్ళు కనిపెట్టేస్తారండి ఏది ఫేక్ చెప్పినా సరే అని అనుకున్నాం. అదే ఊరికే సరదా కోసమనే ఒక షాట్ ఎలాగో రోజు మొత్తం మీద పెట్టాలి కాబట్టి సరదాగా పెట్టంగానే వితిన్ సెకండ్లో మీరు వెంటనే సుజాత గారు సుజాత గారు సుజాత గారు అని పెట్టేశారు. అంటే నేను అనుకున్నాను అసలు మేమిద్దరమే మాట్లాడుకుంటాము, మేమిద్దరమే కలుస్తామని మీకు ఎలా అనిపించింది అని చెప్పి మాకెంత సందేహం ఆశ్చర్యము అన్నీ కలిగినాయి. కానీ మీరందరూ గెస్ట్ చేసినట్టే కొబ్బరి నీళ్ళు అర్థమైందా, ఇచ్చేసాం, తాగేసాం. సరే మళ్ళీ భోజనం దగ్గర మీకు అంత పెద్ద పెట్టంలేండి, దానికోసం పెద్ద డిస్కషన్స్ అవుతాయి, అది వద్దు. గిఫ్ట్ అన్నారు చూసారా, ఖచ్చితంగా మీరందరూ గెస్ట్ చేసిందే ప్లాంట్. మళ్ళీ మీరందరూ అన్నారు కదా భగవద్గీత అని చెప్పారు కదా, అది భగవద్గీత ఖచ్చితం. మన హిందూ మతానికి మన అందరం ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, మన హిందూ మతాన్ని నలుగురికి పరిచయం చేయటం కాకుండా హిందూ మతం గొప్పతనం ఏంటి అనేది పెద్దవాళ్ళందరూ తెలియపరుస్తున్నారు.
దాన్ని మా లాంటి చిన్న చిన్న వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం. మన హిందూ మతాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు వేరే మతస్థులు ఎవరన్నా వాళ్ళ బంధువుల ఇంటికి స్నేహితుల ఇంటికి వెళ్ళారనుకోండి, ఖురాన్ కానీ బైబిల్ కానీ ఇవే కనబడుతూ ఉంటాయి. మరి మనం హిందువులు అయినందుకు మరి మనం కూడా మన భగవద్గీతను చూపించుకోవాలి. కాబట్టి మన భగవంతుడికి మన హిందువులకి మనం ఎంత గౌరవాన్ని ఇస్తున్నాం అనేది ఇప్పుడు దీన్ని బట్టే అర్థమవుతుంది. అంటే ఎవరింటికి వెళ్ళినా సరే చీరలు పెడతారు, వేరే ఏవైనా సరే గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, బొట్టు పెట్టి ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ భగవద్గీత ఇచ్చారని అంటే మన భగవంతుడి మీద మనకి ఎంత గౌరవం ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎవరుంటే ఇక నుంచి కూడా ఈ సాంప్రదాయాన్ని మనం కూడా పాటిద్దామని నాకు అనిపించింది. అందరూ కూడా అలాగే చేయండి. అందరి ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ మనం ఇలా చేసామనంటే నెక్స్ట్ మన జనరేషన్ మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు అందరి ఇంట్లలో మా ఇంట్లో ఖురాన్ ఉంది, మా ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్స్ ఇంట్లో బైబిల్ ఉంటుంది, మరి హిందువుల ఇంట్లో ఏముంటుంది అని అందరూ బయట డిబేట్లు పెడుతున్నారు. హిందువుల ఇంట్లో కొన్ని వందల రకాల పుస్తకాలు ఉంటాయి. హిందువుల దేవుడి గుట్లో కొన్ని వేల రకాల మంత్రాలతో కూడుకున్న జపాలు, జపమాలలు, రుద్రాక్షమాలతో రోజు చేసుకునే నిత్యం అభిషేకాలు, ఇవన్నీ అన్ని రకాలుగా ఉంటాయి. అది కొంచెం మందికి తెలియదు కాబట్టి ప్రస్తావిస్తుంటారు. అలాంటివి కూడా మేమేమి వ్యతిరేకం కాదు. ఒక ముస్లిం సోదరుడు మొన్న, అన్న మీరు ఒకళ్ళ హిందువుల ఇంటికి, మా ముస్లిం ఇంటికి వెళ్ళండి, మాకు ఖురాన్ కనిపిస్తుంది 95% ఉంటుంది, క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళండి బైబిల్ కనిపిస్తుంది, అదే హిందువుల ఇంటికి వెళ్తే 25% 30% కూడా మీకు భగవద్గీత కనిపించదు అన్నారు. నేను ఆ వీడియో చూశాను. ఆ రోజు చూసిన తర్వాత నాకు చాలా నొచ్చుకున్నాను, బాధపడ్డాను. వెంటనే ఒక షార్ట్ రూపంలో తీయాలి అనిపించింది, చాలా అనిపించింది. కానీ హిందూ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్రాలు, పురాణాలు ఏదైనా సరే మాకు నేర్పింది ఏంటి అంటే, మేము దేవుడు మందిరంలో కూర్చుని ఒక అభిషేకాల దగ్గర నుంచి తెల్లారుజామున 3:30 నుంచి మా ఇంట్లో అభిషేకాలు కానీ హిందువుల ఇళ్లలో మంచిగా దేవుడు సంబంధించినవన్నీ జరుగుతూ ఉంటాయి. లలిత సహస్రనామాలు కానీ ఇంటి నిండా ఎక్కడ చూసినా మన భగవంతుడు ఫోటోలు కనబడతాయి. చివరికి మనం ప్రయాణం చేసే కారులో కూడా మనం ఎంతో ఒకటి చిన్నదో పెద్దదో భగవంతుడిని పెట్టుకుంటాం. మరి మన హిందూ మతాన్ని మనం ఏమన్నా తక్కువ చేస్తున్నాం చెప్పండి. 100 రకాల పుస్తకాలు ఉంటాయి. మన గోవిందనామాలే కానీ, అమ్మవారి శ్లోకాలే కానీ, ప్రతిదీ కూడా శివనామాలే కానీ ప్రతిదీ మన ఇంట్లో ఉంటాయి. కానీ అవి ఎవరికి కనిపించట్లేదు. కేవలం భగవద్గీత గురించే మాట్లాడారు. అందుకే ఇక నుంచి మన హిందువులందరూ మన ఇంటికి ఏ ఆడబిడ్డ వచ్చినా, ఏ మగవాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఇచ్చే గిఫ్ట్ తో పాటు భగవద్గీతను కంపల్సరీగా గిఫ్ట్ గా ఇవ్వాలని నా కోరిక. అందుకే ఇది సుజాత గారికి ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేసి ఆవిడకి మీ అందరి సమక్షంలో మీ అందరికి కూడా మెచ్చి మీరు చెప్పిన గిఫ్టే నేను ఆవిడకి భగవద్గీత ఇస్తున్నాను. ఇక నుంచి ఏ హిందువుల ఇంటికి ఎవరు వచ్చినా సరే భగవద్గీతని కానీ, మీకు ఇష్టమైన దేన్నైనా సరే, రామాయణం, మహాభారతాలు కానీ ఏదైనా సరే గిఫ్ట్గా ఇవ్వండి. ముఖ్యంగా భగవద్గీత దేనికి చెప్తున్నానంటే, ఆ ముస్లిం సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనని తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన కొంచెం గొప్పగా వాళ్ళ దాని గురించి చెప్పుకున్నారు. అది మన గొప్పగా మనం కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు సుజాత గారికి నేను అది ఇవ్వటం జరిగింది. ఏమంటారు సుజాత గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మనతోనే ఆరంభం అవ్వాలి. ఇక్కడ నుంచి ఎవరి ఇంటికి వచ్చినా సరే మనం పెళ్ళిళ్ళలోనూ శుభకార్యాలు జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు చక్కగా ఇలాంటి భగవద్గీత ఇచ్చారనుకోండి, మనకి ఎంత గౌరవంగా ఉంటుంది. మన హిందువులు అని చెప్పుకోని అవసరం లేదు. మనల్ని ఎవరు కూడా వేలెత్తి చూపించాల్సిన పని లేదు. అలాగే మన ఇంట్లో చదువుకునే చిన్నపిల్లలు, ఈ కాలంలో చిన్నపిల్లలు అంటే ఇంగ్లీష్ మీడియం చదివి వాళ్ళకి పాపం బిజీ లైఫ్ని గడుపుతున్నారు. అన్ని చదువులతో పాటు మన భగవద్గీతను కూడా పిల్లలకి చదవడం కనుక నేర్పించామనంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం లోకజ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఎవరో కూడా మన మతాన్ని కానీ, మన భగవద్గీత కానీ ఎవరు కూడా తక్కువ చేసి చూపించకూడదు. ఎవరు కూడా వాళ్ళ మతాలను వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మనం ఏం తక్కువ చేసాం? అందుకే మా ఇంట్లో ఉన్న ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా మీరు సాంప్రదాయంగా ఇచ్చే ఏ గిఫ్ట్తో అయినా సరే ఇలా భగవద్గీతను ఇవ్వండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ సుజాత గారి ఛానల్లో కూడా మంచి మంచి వీడియోలు వస్తాయి, చూస్తూ ఉండండి. అన్న, మీరైతే ఎవరైతే ముస్లిం బ్రదర్ ఉన్నారో మీకు మరీ ధన్యవాదాలు. మాకు ఇట్లాంటి అవకాశం మీ వల్ల కలిగింది. మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే తెలియని విషయాలు మీరు తెలియపరచడం కాదు, అక్కడ మీరు మమ్మల్ని కించపరిచినట్టుగా కూడా మేము అనుకోవట్లేదు. మా మతంలో మేము ఏం చేసుకోవాలి, మా దేవుడి మందిరంలో ఏం పుస్తకాలు ఉంటాయి, మేము ఏ అభిషేకాలు చేసుకుంటాము అనేది మీరు కూడా మా ఇంటికి వస్తే ఒకసారి మేము ఎలా ఉంటామనేది మీకు తెలుస్తుంది.
మేము మీ ముస్లిం సోదరులు ప్రతి టూర్లకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. అలాగే మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి. వచ్చినప్పుడు హిందువులలో ఎలాంటి పూజలు, ఎలాంటి నియమాలు, ఎలాంటి నిష్టలు ఉన్నాయో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీ నిర్ణయాలు మీ ఇలాంటి బహిరంగంగా హిందూ మతాన్ని విమర్శించే విధానం కూడా పోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. అంతేనే కదండి. ఇది ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఏ మతాన్ని కూడా కించపరచడం కాదు. అందరం కలిస్తేనే ఒక మతం. అది మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి అందరం కలిసి ఉండాలి. అందరం కలిసి కుటుంబంతో లాగా ఒకళ్ళు ఉంటేనే మన సాంప్రదాయాలను మనం ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా మనం అన్ని అందించాలంటే ఇది మనతోనే మొదలవ్వాలి. ఇప్పటి వరకు ఎవరికి తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి అయినా సరే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్స్లో ఈ భగవద్గీత ఉండేలాగా చూసుకోవాలి. భగవద్గీత అంటే పోయిన వాళ్ళ దగ్గర పెట్టడాలు ఇవన్నీ ఇట్లాంటి శాస్త్రాలు పెట్టుకోమాకండి. భగవద్గీత అంటే మనము ఎక్కడన్నా సరే ఒక పేజీ మీరు ఓపెన్ చేసి చూసినా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండకూడదు, ఎలా నేర్చుకోవాలి అనేది దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి ఉపయోగించండి తప్ప మీరు వేరేగా ఏది భావించకండి. భగవద్గీత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కనిపించే విధంగా మన షోకేస్లో, మన కబోర్డ్లో ఉండాలి. మన ఎవరు విమర్శించే విధంగా ఉండకూడదని మా ప్రయత్నం. ఇది భగవద్గీత మాత్రమే కాదు, ఇందులో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. మన పిల్లలకి తెలియజేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం నేర్చుకుని మన పిల్లలకు కూడా చెప్తాం. అందరూ భగవద్గీతను చూశారు కాబట్టి ఇక నుంచి మన భగవద్గీతను మనం గౌరవించుకుందాం. మన హిందూ మతానికి మనం రెస్పెక్ట్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరు గెస్ట్ చేసినందుకు. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా వస్తుంటాయి. మీరు నాకు మెయిల్ రూపంలో పంపించండి. మళ్ళీ మిమ్మల్ని గడిగడికి అడిగే ప్రయత్నాలు చేయకండి.